నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. నిత్యం మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో, అదేవిధంగా దేశంలో పొలిటికల్ హీట్ ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు హాట్ టాపిక్ ఏందో తెలుసుకుందాం. మా ప్రతినిధులు అయితే సిద్ధంగా ఉన్నారు. మొదటిగా చూసుకున్నట్లయితే తెలంగాణ భావోద్వేగాల నుంచే పుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మంత్రి నిరంజన్ రెడ్డి అంటూ ఉన్నారు. అయితే భావోద్వేగాలు అయితే పట్టించుకోవట్లేదంటే హాట్ కామెంట్స్ అయితే చేశారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలకు ఢిల్లీ అధిష్టానాలు అయితే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ప్రజల అధిష్టానాలు అంటూ నిరంజన్ రెడ్డి అయితే ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. కరెంటు కష్టాల నుంచి పుట్టింది తెలంగాణ పార్టీ, తెలంగాణ ఉద్యమం అని ఒక హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఈ కామెంట్స్ ఏంటి, అసలు ఎందుకు చేస్తారు, ఎవరి చేశారు, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బీఆర్ఎస్ నుంచి రాజు సార్. రాజు చెప్పండి, అసలు మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్స్ కి అర్థం ఏమిటి అసలు? వరుణ్, రాష్ట్రంలో ఏదైతే కరెంట్ సమస్యలపై మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా ప్రతి విమర్శలు కొనసాగుతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంతకు ముందే బీఆర్ఎస్ ఎల్పీలో కొద్దిసేపటి క్రితం మంత్రులు ప్రెస్ మీట్ ముగిసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమమే పుట్టింది, విద్యుత్ కోతలలో నుంచి పుట్టింది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. బషీర్బాగ్ కాల్పులకు సీఎం కేసీఆర్, అప్పటి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి కేసీఆర్ అందులో భాగస్వామి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపించిందో దాన్ని తీవ్రంగా తిప్పుకొట్టే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే కూడా చెప్తా ఉన్నారు, అప్పుడు కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు రైతులు ఒకవైపు ఉద్యమిస్తున్న సమయంలో అప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి సీఎం అప్పటి కేసీఆర్ అధికారికంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ కూడా రాశారని చెప్పి కూడా గుర్తు చేయడం జరిగింది. ఆ ఉద్యమం నుంచి అప్పటి నుంచే ఉద్యమం పుట్టింది, తెలంగాణ ఉద్యమానికి అది కూడా ఒక భూమికనే అని చెప్పి కూడా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, అలాగే రైతు రాష్ట్ర సమన్వయ సమితి పరా రాజేశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది బీఎస్ఎల్పీలో. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ నేతలకి అర్థం కాడు, అలాగే సీఎం కేసీఆర్ కూడా అర్థం కాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందో దానిపై అవాకులు చవాకులు పేలుతా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. చంద్రబాబు ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళు మాట్లాడిస్తున్నారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అమెరికాలో ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ అభ్యంతరకం అని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైతులకు 3 గంటల కరెంటు చాలు అని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేశారని చెప్పి బీఆర్ఎస్ నేత ఆరోపిస్తున్నారు. దాన్ని వీళ్ళైతే తీవ్రంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసింది మనకు గత కొన్ని రోజులుగా. సో దానిపై ఈరోజు మంత్రులు కూడా ముఖ్యంగా విమర్శించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, రైతులకు అసలు కరెంటు కాంగ్రెస్ పార్టీ రైతులకు కానీ లేదంటే ఉచిత విద్యుత్ పై మాట్లాడే నైతిక అర్హత లేదని కూడా చెప్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి అని చెప్పి కూడా వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముందుగా 24 గంటల విద్యుత్ అమలు చేయండి, అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, ఇక్కడ తెలంగాణలో మాట్లాడడానికి ఉంటుంది, అంతేగాని గంటలని ఒక ప్రజలకు కన్ఫ్యూజన్ అని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రతి విమర్శలు అయితే చాలా తీవ్ర స్థాయిలో జరుగుతా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులే చెప్తా ఉన్నారు, ఉచిత విద్యుత్ అనేది సోనియా గాంధీ కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏఐసిసి వాళ్ళ యొక్క స్టాండ్ ఏంటి, ఉచిత విద్యుత్ పై 24 గంటలపై చెప్పాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుందంటే వీళ్ళు ఏమన్నారంటే పేటెంట్ హక్కు ఏదైతే ఉందో ఉచిత విద్యుత్ అది కాదే అంటున్నారు. సో అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా విమర్శిస్తున్న పరిస్థితి మనం చూసాం వరుణ్. అలాగే దాంతో పాటు రైతులకు ఏదైతే సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు అది బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఇస్తున్న బహుమతిగా మంత్రులు అయితే పేర్కొనడం జరిగింది. రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నాము, అలాగే మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నాము, రైతులకు సబ్సిడీ కింద లోన్లు ఇస్తున్నాము, రుణమాఫీ కూడా పాక్షికంగా కూడా చేయడం జరిగింది, భవిష్యత్తులో వ్యవసాయంలో విప్లవాత్మకలు కూడా తీసుకొస్తాము, బీఆర్ఎస్ ప్రభుత్వం కావాల్సిన బాధ్యత ప్రజలదే అని చెప్పి కూడా మంత్రులు అయితే స్పష్టం చేయడం జరిగింది. బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అధిష్టానాలు ఢిల్లీలో ఉంటాయి, కానీ బీఆర్ఎస్ పార్టీకి అధిష్టానాలు తెలంగాణ ప్రజలే బాస్టమాక అని చెప్పి కూడా మంత్రులు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవన్నీ ఇలాంటి అవాకులు చవాకులు పేలుతా ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ దేశంలో యావరేజ్ కంటే ఎక్కువ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో పవర్ హాలిడేలు ఉండేవి, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినట్టు ఏమి లేవని కూడా చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 2018
రాజు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఈ విషయంపై కరెంటు కోతలపై క్లారిటీ ఇచ్చినా కానీ బీఆర్ఎస్ నేతలు అయితే వదలటం లేదు. అంటే ఇది ఈ విధంగా చూసుకున్నట్లయితే రానున్న 3 నెలల ఎన్నికల్లో వీళ్ళు ఇది ఒక అస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తుందా? ఖచ్చితంగా వరుణ్, ఇదైతే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక అస్త్రంగానే మారే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళందరూ కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ అంటే ఏం రాజకీయం ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా రైతులకు బేషరత్గా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఆ పిసిసి అధ్యక్షుడు ఎవరైనా కానీ మాకు సంబంధం లేదు, కానీ అది కాంగ్రెస్ పార్టీ విధానంగానే చూడవలసి వస్తుందని మంత్రులు అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కనీసం 9 గంటల విద్యుత్ కూడా అమలు చేయడం లేదని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక 24 గంటలు కరెంట్ ఇవ్వడానికి ఉన్నా కూడా అక్కడ వాళ్ళు ఇవ్వడం లేదు, పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని చెప్పి కూడా ఆరోపించడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవినీతి జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో డిస్కంలలో కరెంట్ కొనుగోలులో అవినీతి జరిగిందని చెప్పి దానిపై కూడా మన మీడియా మిత్రులు కూడా అడిగినప్పుడు మంత్రులు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఒకటే ఉంటున్నారు, విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరగడానికి అవకాశం ఉండదు, అది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సంస్థల ద్వారానే ఆన్లైన్ లోనే జరుగుతుంది. ఇండెంట్ రూపంలో 24 గంటల ముందుగా ఏ రాష్ట్రాలు అయితే ఇండెంట్ పెడతాయో వారికే ఆన్లైన్ లో పారదర్శకంగా ఉంటుంది, అంతేగాని ఎక్కడ పడే అక్కడ ఎవరు పడితే వాళ్ళు కొనడానికి అవకాశం ఉండదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు అవినీతికి ఆస్కారమే ఉండదని చెప్పి కూడా మంత్రులు అయితే దానిపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు వారు. అలాగే చెప్తా ఉన్నారు, ఆ దేశంలో ఏదైతే ఏ రాష్ట్రంలో కూడా యాసంగిలో 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంది. రైట్. అయితే రాజు చూసుకున్నట్లయితే మంత్రి నిరంజన్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. అంటే కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలకు ఢిల్లీ అధిష్టానం అయితే ఇక్కడున్న బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజల అధిష్టానం అని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా లోకల్ ఐడెంటిటీని ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ మాటలు ఎంతవరకు నిజం ఉంది? వరుణ్, గత కొన్ని రోజులుగా ఈ వ్యాఖ్యలు కాకుండా మనము పక్క రాష్ట్రానికి ఏపీ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై కూడా కొంచెం అంటే స్థానిక సెంటిమెంట్ ను లేపే ప్రయత్నం కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. సో ఈ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో దానిపై విమర్శలు మర్చిపోక ముందుకే తాజాగా ఇప్పుడు అధిష్టానాల విషయం కూడా చర్చకు రావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీకి ఢిల్లీలో ఉంటారు. వాళ్ళకి దేనికైనా అంటే రాష్ట్రాలకు ప్రజలకు ఏదైనా చేయాలన్నా కూడా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఢిల్లీకి వాళ్ళు ప్రదక్షిణ చేయాలి, ఢిల్లీ చుట్టూ తిరగాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఆ విధమైన పరిస్థితి ఉండదు, ప్రజలే మాకు బాసులు అని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, ఇటు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా తెలంగాణలో అమలవుతున్నటువంటి స్కీమ్స్ కూడా అమలవడం లేదని చెప్పి కూడా వీళ్ళైతే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. వరుణ్, రాజు అది థ్యాంక్ యూ రాజు. అది చూసుకున్నట్లయితే ఎలాగైతే వీళ్ళిద్దరి మధ్య బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంది. సో దీన్ని వాళ్ళు ఎన్నికలకు అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు క్లియర్ కట్గా తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రత్యేక కార్యాచరణతో కథన రంగంలోకి బీజేపీ వెళ్తున్నట్లయితే తెలుస్తుంది. 100 రోజుల ప్రణాళికతో భాగంగా వరుస ఆందోళనలు అయితే సన్నద్ధం చేస్తున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ధరణి, రేషన్ కార్డు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్, ఈ మూడింటిని అస్త్రాలుగా మార్చుకొని బీజేపీ 100 రోజుల ధర్నాకైతే దిగుతున్నట్టే తెలుస్తా ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా బీజేపీ కృష్ణమూర్తి బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీజేపీ 100 రోజుల ప్రణాళికతోటి కొంత ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉంది. కొంతకాలంగా బీజేపీ నెలకొన్నటువంటి అసమ్మతి సెగలు కానీ, అసమ్మతి రాగాలు కానీ, అసమ్మతి నేతలతో కానీ వీళ్ళందరినీ సమన్వయం చేస్తూ వెళ్లాలని నిర్ణయించింది. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం మార్పు నేపథ్యంలో కొంత బీజేపీలో కొద్ది రోజులుగా స్తబ్దత వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం పార్టీ కార్యాలయం కూడా పూర్తిగా బోసిపోయి కనిపిస్తుంది. ఒకవైపు గాంధీ భవన్ కానీ, ఇంకోవైపు ఇటు టిఆర్ఎస్ ఎల్పీ కానీ, లేకపోతే తెలంగాణ భవన్ ఇక్కడ కొంతవరకు సందడి ఉన్నప్పటికీ గాంధీ భవన్ అయితే పూర్తిగా కిక్కిరిసి కనిపిస్తా ఉంది, నేతల సందర్తో కనిపిస్తా ఉంది. అయితే బీజేపీలో ఆ పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా, అంటే నెల రోజుల క్రితం ఏదైతే బీజేపీ ఆఫీసు నేతల రాకపోకలు, కార్యకర్తల రాకపోకలతో కలకలాడిందో అందుకు భిన్నంగా ప్రస్తుతం. అయితే దీన్ని కొంత సరిదిద్దాలి, సరిచేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర నాయకత్వం కొంత 100 రోజుల ప్రణాళికను ప్రకటించింది 3 రోజుల క్రితం. అయితే ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్ర నాయకులందరికీ పూర్తి స్థాయిలో అంటే చేతి నిండా పని కల్పించి, జాతీయ స్థాయి నాయకులను కూడా తెలంగాణకు రప్పించి
వారితోటి కొంత కార్యక్రమాన్ని నిర్వహించి ఇందులో భాగంగా మొదటి దఫలో కొంత ధరణి సమస్యల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ధరణిలో కొన్ని అవకతవకలు జరిగినాయి. ధరణి చేరికలలో అంటే భూముల చేరికల విషయంలో కొంతమంది భూములు వేరే వాళ్ళ స్వాధీనం ఉంటే వాళ్ళ పేరు మీద ఉండడం ఇట్లా అంటే ఒకరు సాగు చేసుకుంటే ఇంకొకరి పేరు మీద ధరణిలో బిల్లు నమోదం కావడం గందరగోళం ఏర్పడింది. రైతు బంధు ప్రస్తుతం వస్తున్న నేపథ్యంలో కొంతమంది తమకు రావట్లేదు, పాస్బుక్లు ఒకరి దగ్గర ఉన్నాయి, పాస్బుక్ వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పేసి కొంత గందరగోళంగా నెలకొన్న నేపథ్యంలో రైతాంగం కూడా సాగు సమయంలో కూడా కొంత వాళ్ళు కూడా ఆందోళన గురవుతా ఉన్నారు. అంటే తమ పొలము తమ పేరు మీద లేదు, వేరే వాళ్ళ పేరు మీద ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఉద్దేశంతో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళందరితో కలిసి అంటే ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా కానీ లేకపోతే రెవెన్యూ కార్యాలయం కూడా ఆర్డీఓ కార్యాలయం కూడా ధర్నాలు చేయాలి అని చెప్పేసి కొంత నిర్ణయించారు. ధరణి మీద కొంత యుద్ధం ప్రకటించి దాని మీద ప్రజలను సమాయత్తం చేస్తూ కొంత పార్టీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు రేషన్ కార్డుల విషయంలో 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తానని ఊరిస్తుంది తప్ప ఇవ్వట్లేదు. ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి, ఈ రకంగా దరఖాస్తు చేసుకోండి, ఆ రకంగా దరఖాస్తు చేసుకోండి, పరిశీలిస్తున్నాము. పరిశీలనకు వెళ్ళాయి, ఆర్డీఓలు వస్తున్నారు, ఎంఆర్ఓలు వస్తున్నారు, ఇంటికి విఆర్ఓలు వస్తున్నారు, వెరిఫికేషన్ చేస్తున్నారు అని చెప్పి వెరిఫికేషన్ అన్ని అయినాయి. ఎన్ని చెప్పినప్పటికీ అన్ని అవుతా ఉన్నాయి. కానీ కార్డు మాత్రం జారీ కావట్లేదు. కార్డు రాకపోవడంతో ఆరోగ్యశ్రీ లాంటి కీలకమైన పథకాలు సామాన్య ప్రజలకు బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందట్లేదు. దీంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. రేషన్ కార్డుల విషయంలో ఇటు రెవెన్యూ మంత్రి కానీ ఇటు ఆర్థిక మంత్రి అనేక సందర్భాల్లో డేట్లు పెట్టారు. అనేక సందర్భాల్లో 15 రోజుల్లో స్టార్ట్ అవుతున్నాయి, 2 నెలల్లో స్టార్ట్ అవుతున్నాయి, 2 నెలల్లో స్టార్ట్ అవుతున్నాయి, పంపిణీ చేస్తాము, తిరుగుతా ఉన్నాం, ఏర్పాట్లు అయిపోయినాయని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు అందలేదు. అయితే కొత్త రేషన్ కార్డులు దరఖాస్తుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మండలాల వారిగా గ్రామాల వారిగా బీజేపీ సేకరించింది. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించింది. ఏ గ్రామంలో ఎంతమంది కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు చేస్తున్నారు, ప్రభుత్వం వద్ద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని దరఖాస్తులు అర్హత అని ప్రభుత్వం నిర్ధారించింది, ఎన్ని అర్హత కావు అని నిర్ధారించిన విషయం పూర్తి స్థాయి డాటాను బీజేపీ సేకరించింది. ఆ డాటా ఆధారంగా గ్రామాల వారిగా కొంత కార్యాచరణ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి అంటే అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ కానీ గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా కానీ రేషన్ షాపుల వద్ద కొంత ఆందోళన నిర్వహించి ఆ తర్వాత మండలాల వారిగా ఆ తర్వాత జిల్లాల వారిగా వెళ్ళాలి. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఇక మూడో అంశము డబుల్ బెడ్రూమ్ల ఇల్లు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక పెట్టుబడి, అది మూల పెట్టుబడిగా చెప్పొచ్చు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి డబుల్ బెడ్రూమ్ కూడా కారణం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మిగతా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కృష్ణమూర్తి చూసుకున్నట్లయితే 100 రోజుల ప్రణాళిక అంటే దాదాపు 100 రోజులు, ఇటు చూస్తే ఎన్నికలకు 3 నెలలు. అంటే మనం చూసుకున్నట్లయితే జేపీ నడ్డా సభలో కూడా ప్రజలు కానీ అటు నాయకులు కానీ అంతగా మొగ్గు చూపని పరిస్థితి. అదేవిధంగా గడపకు బీజేపీ ఎన్ని నినాదాలు పెట్టినా కానీ ప్రజలు అంతగా ఆదరణ పొందట్లేదు. సో ఇదే వాళ్ళకి సమయం కాబట్టి 100 రోజుల ప్రణాళికతో ముందుకెళ్తే ఎన్నికల దగ్గరకు వస్తాయి. సో ఈ ఎన్నికలకి ఇది రెండు కంపేర్ చేసుకుంటే కొంచెం బీజేపీకి బలం చేకూరుతుంది అని వీళ్ళు వెళ్తున్నట్టు ప్లాన్ కనిపిస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? వాస్తవమే. కారణం ఏంటంటే 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలో నెలకొన్నటువంటి గందరగోళ శ్రేణుల్లో అయోమయ పరిస్థితుల్లో ఉన్నాయి. ఎన్నటి వరకు ఒక జోస్తో వెళ్ళిన శ్రేణులన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్ గా రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతోటి కొంతవరకు చతికిల పడిపోయి అంటే వాళ్ళందరినీ మరోసారి వారిలో పునరుత్తేజం కలిగించి పార్టీ పట్ల విశ్వాసం కల్పించే విధంగా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది ఇంకా అని చెప్పి ప్రజల్లో నిరూపించేందుకు ఈ కార్యక్రమాలు చేపట్టింది అనేది వాస్తవం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే నాయకులు జిల్లాల వారిగా ఎవరికైతే బాధ్యత చెప్పారో వారు సరిగా వాళ్ళతో అంటే జిల్లా నాయకత్వం కానీ జిల్లాలో కింది స్థాయి శ్రేణులతో కానీ వారు కొంత సమన్వయం చేయట్లేదని చెప్పేసి ఆ పార్టీలో కొంత చర్చలు అవుతా ఉన్నారు. అంటే దీనికి సంబంధించి అంటే జిల్లాల వారిగా ఆందోళన కార్యక్రమాలు ఇచ్చినప్పుడు ఏ జిల్లాకు ఏ నాయకుని బాధ్యతలో ఆ జిల్లాలనే మకాం వేసి ఆందోళన కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ఆయన ఆ స్థానిక జిల్లా నాయకత్వంతో కలిసి ఆయన పనిచేయాల్సి ఉంటుంది. స్థానిక జిల్లా నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ జిల్లా నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ పార్టీ శ్రేణులను కొంత
ఆ ప్రభుత్వ వ్యతిరేకత మీద పోరాడేందుకు సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది నాయకులు జిల్లాలో ఉండకుండా హైదరాబాద్ లోనే ఉంటూ రోజు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వస్తూ తామేదో చేస్తున్నాం, తామేదో మొత్తం మీద విజయవంతం చేయబోతున్నాం అని చెప్పడం, చిట్ట చివరి క్షయంలో ఏదో ఒకటి దాన్ని ఫెయిల్ అయ్యే విధంగా చేయడంతో కొంత పార్టీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కూడా ఈ విషయంలో కొంత ఈసారి ఖచ్చితంగా జిల్లాలకు ఎవరైతే బాధ్యులుగా అప్పచెప్పారో వాళ్ళు జిల్లాలోనే ఉండాలి, జిల్లాలోనే ముఖం వేయాలి. వాళ్ళ నియోజకవర్గంలో కానీ వాళ్ళ ఇంట్లో కానీ లేదంటే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వాళ్ళు ఎప్పుడు కనబడకూడదు. జిల్లాలోనే ఉండాలి, జిల్లాలోనే తిరుగుతారు. జిల్లా అధ్యక్షులతోటి, జిల్లా కార్యవర్గంతో, జిల్లా సభ్యులతోటి, జిల్లా శ్రేణులతోటి, అక్కడ మండల అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు వాళ్ళతో మాత్రమే పనిచేయాలి, వాళ్ళతో మాత్రమే కలిసి ఉండాలి అనేది ఈసారి ఖచ్చితంగా అమలు చేయాలి. అందుకు సంబంధించిన వ్యవహారం చేయాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. ఇందులో భాగంగానే రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ లో ఇళ్ల సంబంధించి ఇప్పటికీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ లో ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటా ఉన్నాయి. అంటే డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు కట్టలేము, మేము కావాల్సినంత స్థలం లేదు, వాటిని ఇవ్వలేము. కానీ స్థలం ఉంటే 60 గజాల స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ ఆ పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించి మొన్నటి బడ్జెట్ లో అందుకు సంబంధించిన నిధులను కూడా కేటాయించారు. అయినప్పటికీ డబుల్ బెడ్రూమ్ లో ఇంకా తీసుకుంటా ఉన్నారు దరఖాస్తులు. అంటే ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్పినప్పటికీ ప్రజలను తీసుకోవడం అంటే మేము ఓడిపోతే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతే మీకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు రావు, కాబట్టి మమ్మల్ని గెలిపించే బాధ్యత మీదే, మేము గెలిచిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం వల్ల నమ్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు, ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ప్రజలను మభ్యపెట్టి మసిబూసి మాడేకాయ చేసి అధికారాన్ని చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తాని విషయాన్ని ఎండగట్టాలి. ఇదే అంశాన్ని ప్రత్యేకంగా ఎండగట్టాలి. 3 లక్షల పథకము అమలు చేయకుండా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవ్వలేము, స్థలం లేదు, మేము అనుకున్నంత స్థలం రావట్లేదు, స్థలం లభ్యత లేదు, స్థలం ఉన్న చోట ఆ యజమానులు మాకు ఇవ్వట్లేదు అనే విషయం ఏదైతే చెప్తా ఉన్నారో అలా చెప్తూనే మరోసారి డబుల్ బెడ్రూమ్లు దరఖాస్తులు తీసుకోవడము, మండలాల వారీగా జిల్లా కలెక్టర్ దగ్గర తీసుకోవడం అనేది కొంత ప్రజలను మోసం చేయడమే. మరోసారి డబుల్ బెడ్రూమ్ల ఇళ్లలో ప్రజలను వంచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది అన్న విషయాన్ని తేల్చి చెప్పేందుకు ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఆందోళన చేపట్టింది. 25వ తేదీన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన విషయంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా ఒక కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల మీద ప్రస్తుతం జిల్లాల వారీగా సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఏ జిల్లాలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు అందుబాటులోకి వచ్చాయి, ఎన్ని డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించింది, ఎన్ని డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన లబ్ధిదారులు దరఖాస్తు చేస్తున్నారు, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని దరఖాస్తులను పరిశీలించింది, ఆ పరిశీలన దరఖాస్తులో ఎంతమంది అర్హత పొంది ఉన్నారు, మిగిలిన వాళ్ళకు సమాచారం ఇచ్చారా ఇవ్వలేదు, మీరు అర్హులు కాదు, మీరు డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నారు, మీరు అర్హులు కాదు, అర్హులు కాకపోవడానికి కారణాలు ఇవి అని వాళ్ళకి ఏమైనా చెప్పారా అనే విషయంలో ఇప్పటికే వివరాలు సేకరించినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అందుకు సంబంధించి ఆయా జిల్లాలకు సమాచారం కూడా చేరవేస్తా ఉన్నది. అక్కడ అంటే లబ్ధిదారులను గుర్తించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను ఈ బీజేపీ ఆందోళన భాగస్వామ్యం చేసేందుకు ఆయా స్థానిక నాయకత్వం, అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కొంత కసరత్తు చేస్తా ఉన్నది వారు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. అది మనం చూసుకున్నట్లయితే 100 రోజుల ప్రణాళికతో అయితే బీజేపీ ముందుకు వెళ్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్లు, అదేవిధంగా ధరణి పోర్టల్, ఈ మూడింటితో దీన్ని ఒక అస్త్రంగా మార్చుకొని బీజేపీ అయితే ముందుకు వెళ్తున్నట్లయితే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరొకసారి ప్రజలు కష్టాల్లో ఉన్నా కానీ రాజకీయ నేతల స్వబుద్ధి అనేది బయటపడింది. ఎందుకంటే వరదకి అయితే ప్రజలైతే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఢిల్లీలో. అయితే బీజేపీ ఆప్ నేతల మధ్య అయితే మాటల యుద్ధం అయితే తీవ్రంగా కొనసాగుతూ ఉంది. ఢిల్లీలో వరదలతో అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఎలాగా అంటే వాళ్ళు కనీస వసతులు కూడా వాళ్ళకి లేకుండా పోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం అనేది తీవ్ర స్థాయికి దాటిపోతుంది. సో వరదలకు కారణం మీరంటూ వీళ్ళిద్దరూ నేతలు కూడా బీజేపీ అదేవిధంగా ఆప్ నేతలు ఇద్దరు కూడా పోటాపోటీగా మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వీళ్ళ స్వబుద్ధి అనేది మరొకసారి బయటపడింది. మీద పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తాడు. రాజ్ చెప్పండి. వరుణ్, మొత్తానికి మరోసారి ఈ రాజకీయం ఏదైతే ఉందో నిజంగా ఇది అంటే ఈ వరద నీటి వల్ల వచ్చిన కష్టాల కంటే ఎక్కువగా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పవచ్చు. నిజానికి ఇప్పటికే దాదాపుగా 3-4 రోజుల నుండి ఢిల్లీ నగరం అంతా కూడా వరద నీటితో నిండిపోయి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. దాదాపుగా 25,000 మందిని ఇప్పటికే తరలించినటువంటి పరిస్థితి. మరోవైపు ఎవరైతే రోజువారీ పనుల కోసం, ఉద్యోగాలు అయితేమి ఇతర పనుల కోసం ఇల్లు విడిచి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో కలిసి పనిచేయాల్సినటువంటి
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రెండు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే ఇక్కడ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. వారి మాటలకు చేతులకు పొంతన కుదరడం లేదు. ఎందుకంటే మనం గమనిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతిషి ఒక తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. బీజేపీ అధికంలో ఉన్న హర్యానాలోని హత్తిగుండి బ్యారేజ్ నుండి నీటి విడుదల ఏదైతే జరుగుతుందో అది కేవలం ఢిల్లీ వైపే చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల వైపు అంటే పంజాబ్ కావచ్చు, యూపీ కావచ్చు, ఇతర మార్గాల వైపు పంపించడం లేదు. ఢిల్లీని టార్గెట్ చేశారన్నట్టుగా మాట్లాడడం జరిగింది. దీంతో కేంద్ర జల వనరుల సంఘం ఏదైతుందో ఇక్కడ స్పందించింది. తాము యమునా నది ఢిల్లీ గుండా పారుతుంది కాబట్టి అటు వదలాల్సి వచ్చిందని, మరోవైపు 1,00,000 క్యూసెక్కులు దాటితే బ్యారేజీకి ప్రమాదం కాబట్టి ఈ పని చేయాల్సి వచ్చిందని అటు బీజేపీ కేంద్ర వనరుల సంఘం సంబంధించి అధికారులు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ నేత, ఇక్కడ మాజీ క్రికెటర్, ఒక బాధ్యతయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి గౌతమ్ గంభీర్ ఏకంగా రాజకీయ వ్యాఖ్యలు కూడా చేయడం ఇక్కడ గమనించవచ్చు. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు రాజకీయాల్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. వారికి కావాల్సింది కాసింత ఆశ్రయం, కాసింత కూడు, కాసింత ఇటువంటి పరిస్థితుల్లో వారికి మళ్ళీ ఈ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటల యుద్ధం ఏదైతే ఉందో దానివల్ల నిజంగా ఒక రకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇది రాజకీయం చేయాల్సినటువంటి సమయమే కాదు. నిన్న గమనిస్తే ఇక్కడ యమునా నదిపై ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉందో అక్కడ దాదాపు 5 గేట్లలో పెద్ద ఎత్తున అక్కడ నుండి వచ్చినటువంటి చెత్త అదంతా కూడా చిక్కుకొని పోయింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ కోరింది ఆర్మీకి సంబంధించినటువంటి ఇంజనీర్ల సాయం కావాలని. అది ఆలస్యం అవడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో చివరి క్షణంలో అనుమతి లభించడంతో ఆర్మీ ఇంజనీర్లు వచ్చారు. నిన్న రాత్రి వరకు కూడా అక్కడ ఆ సమస్యను సాల్వ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇవన్నీ కూడా త్వరితగతిన చేయాల్సినటువంటి పనులు. ఎందుకంటే చాలా సీరియస్ పరిణామాలకు దారితీస్తాయి కాబట్టి ఇక్కడ రాజకీయాన్ని పక్కన పెట్టి చేయాల్సిన పనులు. కానీ ఎవరి బెట్టులో వారున్నారు. దీంతో ఇక్కడ అల్టిమేట్ గా ప్రజలు మాత్రం సఫర్ అవుతున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక గమనిస్తే ఇక్కడ కూడా అధికారం ఎవరిది అంటే ఇటువంటి కార్యక్రమాల్లో కూడా అధికారం ఎవరిది అనే దానిపైనే వీరి మధ్య పోటాపోటీ వారు నడుస్తున్నట్టుగా ఇది మాటల యుద్ధంతో పాటు వారి పనులు కూడా. రాజు చూసున్నట్లయితే మీరు చెప్పినట్లుగా యమునా నది నీటి ప్రవాహం అనేది తగ్గుముఖం పట్టినట్లయితే ప్రస్తుతం తెలుస్తా ఉంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా ఇద్దరు నేతలు కూడా మాటల యుద్ధం జరుగుతోంది. సో ఎవరు వీళ్ళని ప్రజలు ఆదుకున్నారు, ఎవరు వసతులు కల్పించారు, ఎవరికి వాళ్ళకి ఫుడ్ కానీ అదేవిధంగా వసతులు ప్రొవైడ్ చేశారు? నిజానికి వరుణ్ ఇక్కడ ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని రెస్క్యూ టీంలు ఉంటాయి, పోలీసు విభాగం ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి వైద్య రంగం సంబంధించినటువంటి అధికారులు రాష్ట్ర పరిధిలో ఉంటారు. కానీ తీవ్ర విపత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవడానికి ప్రత్యేక బృందం ఏదైతే ఉందో అది ఎన్డీఆర్ఎఫ్, ఇది కేంద్ర పరిధిలోకి ఉంటుంది. సో కొంతవరకు ఎన్డీఆర్ఎఫ్ ఎటువంటి రాజకీయాలకు అతీతంగా చాలా మంచిగా చాలా బాగా పనిచేసింది, చాలా మందిని కాపాడింది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ దాన్ని పంపించడంలో దానికి సంబంధించి దాని సేవల్ని వినియోగించుకోవడంలో మాత్రం ఆలస్యం జరగడం కావచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ నిర్ణయమైనా అంటే అది రాజకీయాన్ని పక్కన పెట్టి ముందుకెళ్లాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నేతలు పోటాపోటీ విమర్శలు చేసుకోవడం అనేది కొంతవరకు విమర్శలకు దారితీసింది. ప్రస్తుతానికైతే ఢిల్లీ పరిధిలో ఉంది కాబట్టి ఈ తీర ప్రాంతం అంతా కూడా ఢిల్లీకి ప్రభుత్వం స్పందించింది. వారికి నిరాశ్రయులకు అందరికి కూడా అక్కడ సౌకర్యాలు కల్పించింది. పెద్ద ఎత్తున ఇక్కడ వీరికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేసింది. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది 207 మీటర్లు దాటిన తర్వాత మునిగిపోయింది. నిజానికి 205.33 అనేది డేంజర్ మార్క్, కానీ 207 దాటిన తర్వాత ఆ నీటి శుద్ధి ప్లాంట్ మునిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కొంత ముందుగా, ఎందుకంటే ఢిల్లీ లాంటి మహానగరానికి నీటి కొరత వస్తే అత్యంత ఎమర్జెన్సీగా మనం ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇక్కడ కోట్లలో ఉన్నటువంటి జనాభా, ఈ ప్లాంట్ ఒక్కొక్కటి కొన్ని లక్షల్లో ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి కాలనీలకి వాటర్ సప్లై చేస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక సమన్వయం అనేది ఉండాలి. పార్టీల మధ్య ఉన్నటువంటి ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇటువంటి విపత్తుల సమయంలో రావడం అనేది నిజంగా కొంతవరకు ఇది ఒక రకంగా రాజకీయం చేయాల్సినటువంటి సమయం కాదని ఇక్కడ నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు. ఉన్నత విద్యావంతులు ఉండే ఢిల్లీ లాంటి ప్రాంతంలో ఇటువంటి రాజకీయాలు కూడా మంచివి కావని
ఇద్దరికి, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు అలాగే కేంద్రానికి వారు సూచించినట్టుగా మనం కనిపిస్తా ఉంది వరుణ్. రాజు చూసుకున్నట్లయితే వరద అనేది ప్రవాహం అనేది ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం ఇంతవరకు వరద రాలేదు, ఇదే ఎక్కువ, అంటే ప్రమాద స్థాయి నీటి మట్టం కూడా దాటిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సెలబ్రిటీలు కానీ ఎక్కువగా ఉన్న పబ్లిక్ ఫిగర్స్ కానీ ఎవరైనా వీళ్ళని ఆదుకోవడానికి వస్తున్నారా? నిజానికి ఇది నిజంగా ఒక విషాదం అని చెప్పొచ్చు. ఈ విషయంలో మాత్రం పెద్దగా స్పందన లేదు. నిజానికి ఇతర క్యాంపెయిన్లలో బిజీగా ఉండే సెలబ్రిటీలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా గమనిస్తే ఇది 45 ఏళ్లలో ఇంత వరద అనేది ఢిల్లీ చూడలేదు. కీలకమైన ప్రాంతాలు అంటే ఎప్పుడు కూడా పూర్తి స్థాయి ట్రాఫిక్ తో నిండి ఉండే రాజ్ఘాట్ కావచ్చు, ఐటీఓ కావచ్చు, ఇతర రింగ్ రోడ్ సంబంధించి ఇవన్నీ కూడా పూర్తిగా నీటితో మునిగిపోయాయి. అంటే ఇటువంటి సమయంలో కూడా కొంత ముందుకు వచ్చి స్వయంగా ముందుకు వచ్చి సాయం చేస్తే బాగుండేది. కానీ ఇప్పటివరకు అయితే పెద్దగా స్పందన రాలేదు. ఇది ప్రభుత్వాల మధ్య వ్యవహారం అన్నట్టుగా ఉంది. మరోవైపు కంటిన్యూగా అంటే ఒక రకంగా చెప్పాలంటే అటు ఏర్పాట్ల దగ్గర నుండి ఇటు రక్షణ వరకు అలాగే చివరి వరకు కూడా ప్రతి అంశంలో ఇటు రాష్ట్రం అటు కేంద్రం జోక్యం చేసుకోవడం ఏదైతే ఉందో కొంత ఆలస్యంగా ఆ సమస్యలు సాల్వ్ అయినప్పటికీ ఇటువంటి విపత్తు విషయంలో కొంత ముందు సాల్వ్ అయ్యే అవకాశం ఉండేది. సో ఈ రాజకీయం చూసే నాకు తెలిసి మనం అనుకోవచ్చు ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంతవరకు వెనకాడుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఇది ప్రభుత్వాల వ్యవహారం అన్నట్టుగా పట్టించుకున్నట్టుగా కనిపిస్తోంది. మనం అయితే రాజు చూసుకున్నట్లయితే వరదలు లేక ఆందోళన క్రమంలో ఈ రెండింటి ప్రక్రియలు జరుగుతున్నప్పుడు ఇంటర్నెట్ అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం ఢిల్లీలో ఇంటర్నెట్ ఎలా ఉంది, ప్రజలకు అందుబాటులో ఉందా, అదేవిధంగా అంటే లొకేషన్స్ ఎక్కడున్నారు వీళ్ళు మాట్లాడుకోవడానికి కానీ గవర్నమెంట్కి హ్యాండిల్ చేయడానికి కానీ ఇంటర్నెట్ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి? ఇంటర్నెట్ గవర్నమెంట్ ఏమైనా కట్ చేసిందా, అంటే పునరుద్ధరణ పనులు ఏమైనా చేపడుతుందా? ప్రస్తుతం ఎలా ఉంది ఇంటర్నెట్ పరిస్థితి అక్కడ? నిజానికి ఎక్కువగా ఎఫెక్ట్ అయింది కమ్యూనికేషన్ వ్యవస్థ కంటే కూడా రోడ్లు అంటే రహదారుల వ్యవస్థ ఏదైతుందో ఢిల్లీలో ఇది పూర్తిగా అంటే దాదాపుగా ముఖ్య ప్రాంతాల కంటే మధ్య ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీకి అలాగే తూర్పు ఢిల్లీకి ఉన్నటువంటి కమ్యూనికేషన్ దాదాపుగా చెడిపోయింది. కానీ కొంతవరకు సిగ్నల్స్ ఉండడం అనేది కొంతవరకు ఇక్కడ బెటర్ అని చెప్పవచ్చు. కాకుంటే ఎవరైతే తీర ప్రాంతాల్లో ఉన్నారో వారు పూర్తిగా వారి జీవితం పూర్తిగా స్తంభించిందని చెప్పవచ్చు. నిజానికి మన గతంలో చెప్పినట్టుగా ఇక్కడ పెద్ద ఎత్తున కాలనీలు వెలిసాయి. ఎందుకంటే 45 ఏళ్ల కిందట వచ్చిన వరద ఆ తర్వాత తగ్గుముఖం అంటే క్రమక్రమంగా తగ్గింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ తీర ప్రాంతంలో కొత్త కాలనీలు వచ్చాయి. దీనికి ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి పక్క రాష్ట్రంలో వచ్చినటువంటి దిగువ మధ్య తరగతి అలాగే పూర్తి పేద వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండేది. వారు టెంపరీ షెడ్లలో కావచ్చు లేదా ఆ తర్వాత మారిన పరిస్థితిలో చిన్న చిన్న ఇల్లు నిర్మించుకుని ఉన్నారు. వారి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా మారిపోయింది. వారి రోజువారీ వృత్తులు అంటే వారికి పూట గడవాలంటే ఆ రోజు వారు ఏదో ఒక పని చేసుకోవాల్సిందే. అటువంటి వారు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ దీనికి సంబంధించినటువంటి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. కానీ ఢిల్లీ దాటిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇక్కడ నుండి వెళ్ళిన వేరే రాష్ట్రాలకు ఉత్తరాఖండ్ కావచ్చు, హిమాచల్ ఎక్కడైతే పర్వత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా దెబ్బతిన్నది. ఇప్పటికే ఇక్కడ నుండి వెళ్ళినటువంటి అనేక మంది పర్యాటకులు అంటే ఢిల్లీకి వచ్చే అటు వెళ్తారు. చాలా మంది ఇప్పటికీ కూడా కాంటాక్ట్ లో లేకుండా పోయారు. క్రమక్రమంగా ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థని ఇక్కడ క్లియర్ చేస్తుండడంతో మళ్ళీ వారికి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. మరికొద్ది రోజులు అంటే ఒకవేళ మళ్ళీ 2-3 రోజుల్లో కనుక వర్షాలు పడకుంటే ఇలాంటి వరద పరిస్థితి మళ్ళీ ఎగువ ప్రాంతాల నుండి రాకుంటే వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. లేదంటే మాత్రం మళ్ళీ ఇటువంటి సమస్య ఈ వరద సమస్య మరోసారి ఈ వారం రోజుల్లోనే చూసే అవకాశం ఉంది. వారు రైట్, థ్యాంక్ యూ రాజు. అది వరద పరిస్థితి అయితే ఢిల్లీలో అలా ఉంది. ఒక పక్క ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే నేతల మధ్య మాటల యుద్ధం అనేది పరస్పరంగా ఎక్కువగా అవుతా ఉన్న పరిస్థితి నెలకొంది. ఇది ఇవాళ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. మరొక పొలిటికల్ హెడ్ క్వార్టర్స్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.